తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఫైనల్ గా ద్వాదశ రాశిలో భాగంగా మనం ఈ రోజు మీనరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీనరాశి వారికి అస్సలు బాలేదు, వీళ్ళకి చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ అవసరం అంటున్నారు సురేష్ బాబు గారు. సో చాలా మంది మీరు చెప్పే ఫలాల కోసం వెయిట్ చేస్తున్నారు. మీరేం చెప్తారా, మీ నోటి నుంచి ఏం వెలువడుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. సో మనకి మీనరాశి అండి, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని రాశులకి బాగుందండి. ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితం ఆ పేరులోని విశ్వవసు, యూనివర్స్ అంతా అద్భుతం, ఓకే, సంపదమయంతో కూడుకుందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దీని యొక్క ఇంపాక్ట్ ఈ మీనరాశి వాళ్ళ మీద కూడా పడుతుందండి. మీనరాశి వాళ్ళకి మనకి మనకి వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక మనం చూస్తుంటే ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. అది ఇందులో మీనరాశిలో ఉన్న నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, తర్వాత రేవతి ఫైనల్ గా 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. వీళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే ది, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు మొదలసి ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మీనరాశి కింద వస్తారు. మనం మీనరాశి వాళ్ళు కనుక ఆదాయం, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2 అండి. సో ఇది ఒక రిలీఫ్ వచ్చే మనం అనుకోవాలి. తర్వాత వీళ్ళకి రాజ్యపూజ్యం 6, అవమానం 5. ఓకే, సో ఇది కూడా పాజిటివ్ గా ఉంది. అంటే లాస్ట్ 2 years లేదా 2.5 years నుంచి వీళ్ళు పడుతున్న ఒక స్ట్రగుల్స్, కొన్ని ఇబ్బందులు దృష్ట్యా ఈ వచ్చే రాబోయే శ్రీ విశ్వవసునామ సంవత్సరం కూడా వీళ్ళకి చాలా విషయాల్లో బాగుంటుందండి. అయితే మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ గ్రహస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి జన్మ రాశిలోనే అంటే మీనంలోనే శని ఉన్నారండి, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి 11వ స్థానంలోను, కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి వ్యయ స్థానంలో 6వ స్థానంలో ఉన్నారండి. ఈ 4 గ్రహాలు ఒక స్థితి ఏది అంత అనుకూలంగా లేదండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి. మనకి ఏం చెప్తారంటే ఈ మీనరాశి వాళ్ళకున్న ఒక గొప్ప విశిష్టత ఏ రాశికి ఉండదండి. 12 రాశులు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్టైల్ అండి, ఒక్కొక్క విశిష్టత గుణం ఉంటుందండి. ఆ గుణాన్ని వీళ్ళు పట్టుకోవాలండి. అందుకని మనకి పుట్టినప్పుడు ఎమ్మటినే మనకి ఏం రాస్తారంటే అండి, కుండలి చక్రం, జన్మ చక్రం గీసిస్తారనమాట. దానికి బొట్లు పెట్టేసి చాలా పవిత్రంగా ఇస్తారనమాట. దానితో పాటు లగ్న పత్రిక పెళ్ళప్పుడు ఇస్తారండి. జాతకం మనకి ఫస్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎవరైతే లగ్న పత్రికను భద్రంగా పెట్టుకుంటారో వాళ్ళ జీవితం, మ్యారేజ్ లైఫ్ అంటే చాలా బాగుంటుందండి. మనకి అంత ఈజీగా లగ్న పత్రిక రాసేటప్పుడు దాని యొక్క విశిష్టత చాలా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి తర్వాత ఈ ఫోటో షూట్లు అవన్నీ పెట్టుకుంటున్నాను, దట్స్ ఇంపార్టెంట్ అండి, కాదను. బట్ దానికంటే ఆధ్యాత్మికంగా లగ్న పత్రిక పెట్టుకోవటం ఇంపార్టెంట్ అండి. తర్వాత రెండోది ఫస్ట్ ఇంపార్టెంట్ జన్మ జాతక కొండలే అండి. ఈ కొండల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది అనమాట. ఇట్లానే ఈ మీన రాశి వాళ్ళకు ఉన్న ఒక యూనిక్నెస్ క్వాలిటీ ఈ రాశిలోనే ఉంటుంది, వేరే ఏ రాశికి ఉండదు. ఏంటంటే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీ అండి, వీళ్ళు ఏ రాశితో అయినా కంపాటబిలిటీ ఉంటుంది. ఈ మీన రాశి వాళ్ళు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు, ప్రతి రాశితో వీళ్ళకి కంపాటబిలిటీ ఉంటుంది. సూపర్ అని వేరేది వీళ్ళకి ఉండదు అనమాట. ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే మనకి ఈ రాశిలోనే ఉంటుంది. మీనం అంటే 2 చేపలు, పైకి ఒకటి కిందకి ఒకటి ఉంటుంది. అందరూ పైకి చూసిన టైంలో వీళ్ళు కిందకి చూడగలుగుతారు, అందరు కింద చూసిన వీళ్ళు పైకి చూడగలుగుతారు. అంత ఫ్లెక్సిబిలిటీ వీళ్ళకి ఉంటుంది. ఈ రాశి జలతత్వం, నీటికి సంబంధించిన రాశి అండి. మనకి బాహుబలి సినిమాలో ఇంట్రొడక్షన్ ఒక సాంగ్ ఉంటుందండి, ఏమంటే అండి జీవనది పారినది అని చెప్పేసి. అందులో లిరిక్స్ చాలా సింపుల్, బాగా రాశారండి. ఆ సినిమా అంతా ఒక రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని చూపిస్తూ ఆ రమ్యకృష్ణ ఒక నదిలా పోల్చి ఆ నదిగా చూస్తూ ఉంటారండి. మీనరాశి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా అది కరెక్ట్గా అప్లై అవుతుందండి. అందులో ఆ మీనింగ్ ఏంటంటేనండి, జీవనది పారుతూ ఉంటుంది. ఎలా పారుతుందంటే ఎక్కడ ఆగదండి. ఒకసారి పెద్ద అగాధాల్లో పడిపోతుందంట ఆ ఫ్లో. తర్వాత రెండోసారి వెళ్ళేటప్పుడు బండరాళ్ళు, గుట్టలు, కొండలు ఎడ్డొస్తాయంట, అక్కడ ఆగదంటండి, మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని ముందుకు వెళ్ళిపోతుంది. కొంతకాలం ప్రవర్తించినప్పుడు ఆ ఉన్న రాళ్ళు ఈ ప్రవాహానికి అరిగిపోయి ముత్యాల్లాగా మనకి రత్నాలాగా చెల్లిపోతాయి అంటండి. సో వీళ్ళకి పవర్, అంత పవర్ ఉంటుందండి, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ రాశి మీనరాశి వాళ్ళకి. నీరు తత్వం ఓకే కలిగిన రాశి, 2 మీనాలు కలిగిన రాశి, ప్రతి ఒక్కరితో కంపాటబిలిటీ అయ్యే రాశి. ఇది ఎందుకు ఈ రాశి వాళ్ళకి ఇలా చెప్తూ ఉన్నానంటేనండి, వీళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్, 2nd స్టేజ్లో ఉంటున్నారు. రెండోది వేరే మెయిన్ గ్రహాలు కూడా వీళ్ళకి ఏవి కలిసి రావట్లేదు, అంత ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నాయి అన్నమాట. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు అనుకూలించండి ప్లానెట్స్ కొంతకాలం పోయిన తర్వాత తప్పకుండా అనుకూలిస్తాయి. ఇప్పుడున్న ఈ స్టేజీ
మిమ్మల్ని చాలా ఆటంకాలు నిరుత్సాహపరచవచ్చు, లేకుంటే జాబులు పోవచ్చు, లేదంటే అవమానాలు జరిగి ఉండొచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు, చీట్ చేయొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్న వీళ్ళ యొక్క ప్రవాహం జీవనదిలాగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. వీళ్ళు ఒక గొప్ప పురుషులు, ఓకే, ఒక ఈ రాశి వాళ్ళు గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాళ్ళు అని నిరూపించుకునే సమయం ఇదనమాట. ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఈ 2 సంవత్సరాలు కాదు కదా, ఇంకా పెద్దది, పుట్టినప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు అలాంటివి వచ్చినా ఈ 2 సంవత్సరాలు కొంచెం ఓడ్చుకోవాలంటారు. పేషెన్సీగా ఉండాలి, జస్ట్ లైఫ్లో మూవ్ ఆన్, వెళ్ళిపోవాలి, నెక్స్ట్ వాట్, జస్ట్ డోంట్ స్టాప్ ఎనీవేర్. నది ఎప్పుడు ఆగదు కదండి, లాస్ట్ దాకా వెళ్తున్నా. అలానే వీళ్ళు కూడాను చిన్న వచ్చే ఆటంకాలు ఎక్కడ ఆగకుండా మా నాన్న మీరు మీ పనులు చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోండి. అన్నీ అవైపోతాయి. ఇవి ఇప్పుడు మీరు పడిన ఇబ్బందులు ఏదో ఒక రోజున ముత్యాల్లాగా, రత్నాల్లాగా మళ్ళీ మీకు షైన్ అయి కనిపించేస్తాయి. సూపర్, వెల్ సెట్ అండి. చాలా మంది చాలా భయపడుతున్నారు, మీరు మాత్రం సింపుల్ గా మోటివేట్ చేశారు. అది వాళ్ళదో ఉందండి, ఇది వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ని హైలైట్ చేశారు. రైట్. సో మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే శని ఫస్ట్ హౌస్ లో, గురు 4, రాహు కేతువులు 12, 6లో ఉన్నారండి. కేతు బాగా యోగ్యతనిస్తారండి వీళ్ళకి. ఒక ఫస్ట్ 3 గ్రహాలు మాత్రం అంత అనుకూలించం. ఎలా ఉంటుంది మనకి సింపుల్ సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం చూసుకుంటే అర్ధ విహితం బంధు క్లేశం ద్రవ్యహాని. అంటే అర్ధ విహితం అంటే లాస్ ఆఫ్ వెల్త్. వీళ్ళు ఇప్పటిదాకా కనుక డబ్బులు కూడబెట్టుకొని ఉంటే ఈ టైంలో ధనం అది లాస్ అవుతుందండి. రెండోది మెటీరియల్ థింగ్స్, అంటే ఇల్లు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇలాంటి వాటికి బంగ్లాలు కానీ, కార్లు కానీ ఏమైనా ఉంటే వాటికి కూడా హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధు క్లేశం, రిలేటివ్స్ తోటి గొడవ పడుతూ ఉంటారు. ఇంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉండదు, ఇబ్బందికి గురే అవకాశం ఇంకా ఉంటుంది అనమాట. కేతు వల్ల ధన ప్రవాహం ఉంటుంది, అంటే ధనం వచ్చేది ఉంటుంది, కానీ అప్పటిదాకా దాచిపెట్టుకున్న ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మనకి ఏమని చెప్తారంటే మహర్షులు డీటెయిల్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్లో శని ఉంటే ఏముంటుంది, తేజో హాని మృతిర్భంశో మనఃపీడ భయం తథా రోగహార్తిర్బంధువైరం చ స్వజనం వ్యసనం జన్మరాశిగే శని అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి జన్మరాశిలో శని ఉండటం వల్ల కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒకటి తేజో హాని, అప్పటిదాకా వాళ్ళు చాలా గ్లోరియస్గా చక్కగా మంచి అలంకరణ చేసుకొని ఒక డిగ్నిటీగా ఉన్నవాళ్ళు, వీళ్ళలో ఒక మెచ్యూర్డ్ అయిన లుక్ వస్తుందండి. ఆ గ్లోరియస్ పోతుంది, ఆ కాంతి పోతుంది ముఖంలో, చాలా డల్గా ఉంటారు అనమాట. తేజో హాని మృతిర్భ్రంశో చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, మతి భ్రంశం. ఈ టైంలో శని వీళ్ళకి నెత్తి మీదకి వస్తాడండి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అనమాట, కొన్నిసార్లు వీళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకుని స్టేజ్లో ఉన్నప్పుడు, క్లాసులో 1-10 సార్లు టీచర్ చెప్తున్నా అర్థం చేసుకోలేనప్పుడు, రిపీటెడ్గా సేమ్ మిస్టేక్లు చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమని నెత్తి శని మీద ఉంది, వీళ్ళకి వదిలిపెట్టేసేయండి, మనం ఏం చెప్పి నేను స్థితిలో లేరని చెప్తారంట. ఇది కరెక్ట్ అండి. వీళ్ళకి మతి భ్రంశం అంటే వీళ్ళు చేసే పూర్ ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగే పూర్గా ఉంటే ఇంక ఎగ్జిక్యూషన్ ఎక్కడ. అందుకని ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ సార్లు వీళ్ళు పెద్ద ప్లాన్లు చేసేయకుండా హైయర్ లెవెల్ మేనేజర్స్, లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ చేసుకుని వీళ్ళు ఎగ్జిక్యూటివ్ రోల్స్లోకి వెళ్ళిపోతే చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు. అందుకని ఈ టైంలో మనకి రెమెడీస్ ఏం చెప్తారు, సేవ చేయమని చెప్తారు. ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ప్లానింగ్ చేసుకోవటం కాదు, లీవ్ దట్ వన్. ఈ టైంలో అది ఫిట్ అవ్వదు వీళ్ళకి. మేము ఏం చెప్తాం, సేవ చేయమని చెప్తాం. గుళ్ళకి వెళ్ళండి, మనకి అన్నదానాలు చేయండి, లేని వాళ్ళకి ఇవ్వండి, గో ఇన్ ద ఎగ్జిక్యూషన్ మోడ్, వాకింగ్ చేయండి, నడవండి, ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తాం అనమాట. రివర్స్ అనమాట. ఎందుకంటే మైండ్ ఇట్ విల్ నాట్ గివ్ ప్రాపర్ రిజల్ట్ అండి. అందుకని మతి భ్రంశో మనఃపీడ, మనసులో బాధపడుతూ ఉంటాడు, భయపడే సిచ్యువేషన్స్ కూడా చుట్టూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా రోగాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు, బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల. అయితే శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, 3rd హౌస్లో దృష్టి ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది. బ్రదర్స్ సపోర్ట్ తీసుకోవాలి. 10th హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్లెస్ లేబరింగ్, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి లాభం ఉండదు, మనీ లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళు ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది వాళ్ళకున్న జాబ్ను కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4th హౌస్లో అగైన్ దృష్టి గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖర్చులు, శుభకార్యాల గురించి విపరీతంగా ఖర్చులు చేస్తారు. అయితే హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది, హెల్త్ గురించి అయితే లాంగివిటీ బాగుంటుంది. అయితే 4th హౌస్లో జూపిటర్ మంచి పొజిషన్ కాదండి.
వీళ్ళకి ఏం చెప్తారంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనర్వ్యయం దేశ త్యాగం కలహం సదా చతుర్దశకే గురువు అని చెప్తారు. 4వ ఇంట్లో గురువు ఉంటే ఏమవుతుందంటే యాచన బుద్ధి. ఇది చాలా పెయిన్ఫుల్ అండి. ఎందుకంటే అప్పటిదాకా నేను జీవితంలో నోరు తెరిచి ఎవరిని అడగలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఇది కావాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, చెయ్యి జాపి అడగాల్సి వస్తుంది. ఈ టైప్ అవసరం వచ్చేస్తుంది. అది జాబ్ పోవటం కానీ ధనం పోవటం కానివ్వండి. అప్పటిదాకా వీళ్ళ ధనం కూడబెట్టుకొని ఉంటారు, ఆ ధనం అంతా పోతుంది, సడన్గా అప్పులు అయిపోతాయి. అప్పుల గురించి వేరే వాళ్ళ చుట్టుకు వెళ్ళాలి, అప్పులు తీసుకుని మళ్ళీ ఆ ధనం అయిపోతుంది, వడ్డీలు పడిపోతూ ఉంటాయి. ఏదో ఒకటి చెయ్యండి, ఎవరో ఒకరు నాకు హెల్ప్ కావాలి అని ఒక క్రైసిస్ మూడ్లోకి వెళ్ళిపోతారండి. ఓకే. యాచన బుద్ధి చాంచల్యం అంటే ఎప్పుడు ఏదో ఒకటి మనసులో అలజడి ఉంటుంది, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి కీపింగ్ ఆన్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు, ప్లానింగ్స్ అంతా. తేజోహాని అంటే వాళ్ళలో ఉన్న తేజస్ గ్లోరియస్ అంతా పోతుంది. మనం ఇందాక కూడా గుర్తుపెట్టుకున్నారు, శని వల్ల కూడా తేజోహాని ఉంటుంది, జూపిటర్ వల్ల కూడా తేజోహాని ఉంటుంది, డబల్ తేజోహాని. అందుకని బంధువైరం, ఓకే, వ్యయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేశ త్యాగం కలహం అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఆ ప్లేస్లో వీళ్ళకి నచ్చకో, ఆ ప్లేస్లో విపరీతమైన ఒత్తిడి వచ్చో, ఆ ప్లేస్లో ఏదో ఒక డిస్టర్బెన్స్తో ఆ ప్లేస్ని వదిలిపెట్టేసి వేరే ఊరు వెళ్ళిపోతారండి. ఇంకా దేశ త్యాగం అంటారు. కలహం, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి గురువు వల్ల ఇచ్చే కండిషన్. అంటే శని సరిగా లేదు, గురువు కూడా సరిగా లేరు. ఇప్పుడు రాహు కూడాను 12th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత పెద్ద యోగ్యతనివ్వదు. ఎక్సెప్ట్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో స్టే చేసే వాళ్ళకి తప్పక, మిగతా వాళ్ళకి 12th హౌస్లో రాహు అంత యోగ్యతనివ్వడం అనమాట. ఇది కూడాను ఒక బంధు అంటే దూర ప్రయాణాలకు వెళ్ళటానికి వేరే ఆ ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే చోట ప్రమోట్ చేస్తూ ఉంటుంది రాహు అనమాట. ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం. కానీ రాహు 12th హౌస్లో ఉంటే ధననాశనం, నేత్రపీడం, రిపో భయం అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది. ధననాశనం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కార్య విఘ్నం, ప్రవాసం. వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట. ఈ ప్రకారం మనం చూసుకుంటే 2 మేజర్ గ్రహాలు, రాహు కూడా 50-50 ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మీన రాశి వారికి? మనకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవత ఈ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పూర్వభాద్ర వాళ్ళకి సంతోషంగా ఉంటారు. అభిషేకం, పట్టాభిషేకం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి మరణ తుల్యం అని కూడా ఉందండి. అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా ఇంతకుముందు ఏదైనా పని స్టార్ట్ చేసినా, గతంలో ఏదైనా కనుక స్టార్ట్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నాం, అది ముందుకెళ్ళగా బ్రేక్ వచ్చి ఆగిపోతుందండి. బ్రేక్ కదండి, కంప్లీట్ అది ఏమవుతుందంటే ఇట్స్ మరణ తుల్యం, ఆల్మోస్ట్ ఇట్ స్టాప్ అయిపోతుంది, ముందుకెళ్ళదు అది. ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ధనవృద్ధి ఉంది, ధనలాభం ఉంది, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది, సంతోషప్రదంగా ఉంటుంది. వీళ్ళకి మరణ తుల్యము, ధన ప్రాప్తి 2 ఉన్నాయండి. అందుకని వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తుంటే అవి మధ్యలో స్టాప్ వచ్చి బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ సంపదల పరంగా కానీ, ఐశ్వర్య పరంగా కానీ, గురువు బాగా 4th హౌస్లో ఉన్నా కానీ గురువు నక్షత్రం ప్రకారం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక రకం చూసుకుంటే అన్ని విషయాల్లో బాగుంది, ధనలాభం, ధనసుఖము. మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ 4 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలండి. రైట్. సో మరి వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? చాలా అవసరం కూడా కదా. చాలా అవసరం. గ్రహస్థితిని బట్టి మనకి నక్షత్రం ప్రకారం చూస్తుంటే 2 నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర మరణ తుల్యం అని ఉంది కాబట్టి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అవన్నీ వర్క్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఏంటంటే లెట్ ఇట్ గో అన్న మైండ్ ఉండాలండి. ఓకే, ఇంగ్లీష్లో లెట్ ఇట్ గో అంటారు. దీన్ని పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వర ప్రాణిదాన అంటారు. అంటే మనం చేసే ప్రతి పని ఈశ్వరుడికి సమర్పించాలి. తర్వాత కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, దాన్ని కూడా ఈశ్వరుడికి ఇచ్చేయాలి. కొంతమంది అప్రిషియేట్ దాన్ని కూడా ఈశ్వరుడికి ఇవ్వాలి. మన భగవద్గీత లాస్ట్ శ్లోకం అదే చెప్పేది. ఇన్ని భగవద్గీత, ఇన్ని అధ్యాయాలు, 700 శ్లోకాలు చదువుకొని లాస్ట్లో ఏం చేశారంటే నువ్వు చేసిన పని రిజల్ట్ నాకు వదిలేయి, అదొకటే చెప్పారు. అందుకని భగవద్గీత సమరీ మొత్తాన్ని ఎవరైతే చదువుకుంటే మనకి కర్మయోగం అన్న రకరకాల పేర్లు పెట్టినా ఫైనల్గా యాక్షన్ మనం వర్క్ చేయక తప్పదు కదా. మీనరాశి వాళ్ళు ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని దేవుడికి సమర్పించండి. వాళ్ళు ఏది క్రిటిసైజ్ చేసినా, అప్రిషియేట్ చేసినా ఫస్ట్ ఈ యాటిట్యూడ్, ఈశ్వర ప్రాణిదానం అనేది మన యాటిట్యూడ్ క్యారీస్ అండి. బ్రహ్మచర్య అంటేనేమంటే ఇలాంటి థాట్స్తో మనం ముందుకెళ్ళటమే బ్రహ్మచర్య అంటే. రెండోది వీళ్ళకి శని గురించి ధనం పోతుంది కాబట్టి శని పిప్పలాద స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని, వీలైనన్నిసార్లు రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండాలి. మన్యు పాశుపత అభిషేకం చేసుకున్నా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కాబట్టి అండి, పిల్లల విషయంలోనూ, చదువు విషయంలోనూ, మ్యారేజెస్ విషయంలో
ఎక్కడైనా కనుక ప్రాబ్లం ఉంటే, మ్యారేజెస్ ప్రాబ్లంగా ఉంటే కనుక ఒకసారి జాతక చక్రం చూపించుకోవాలి. అనుకూలంగా లేరు కాబట్టి వెయిట్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి మేధా దక్షిణామూర్తిని చదువుకోవటం, తర్వాత మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర ఉన్న క్షేత్రాన్ని దర్శించుకోవటము చేసుకుంటారు. రాహు 12 ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు విజయవాడ కనకదుర్గమ్మని మనం విజిట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమంటేనండి, మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఉన్న వాళ్ళకి మనకున్న ఒక గొప్పది అన్ఫార్చునేట్లీ మనం రికగ్నైజ్ చేయం. నా అదృష్టం ఏమంటే, నేను ఇక్కడ చదువుకొని కేరళలో కొంతకాలం ఉన్నా, కర్ణాటకలో కొంతకాలం ఉన్నా, అక్కడికి వెళ్ళిన తమిళనాడులో కొంత పార్ట్స్ నేను ఉండటం వల్ల తెలుగు వాళ్ళ యొక్క కల్చరు, తెలుగుదనం గురించి నేను ఆశ్చర్యపోయాను. మీరు నమ్ముతారో లేదో కీర్తి గారు, అన్నమాచార్యుల కీర్తనలు కేరళలో రిమోట్ ప్లేసుల్లో గుళ్ళల్లో వేస్తారు. నేను ఇన్ని షాక్ అయ్యాను. ఇదేంటి, మనకల్లా అన్నమాచార్య సినిమా వచ్చిందాక మన గుళ్ళల్లో ఎప్పుడు వేసేసుకుంటారు. కానీ తర్వాత త్యాగరాజ కృతులు, త్యాగరాజు తెలుగులో రాశాడు. ఎక్కడ పాడతారండి, మనకంటే కూడా తమిళనాడులో ఎక్కువ పాడుతూ ఉంటారు. తర్వాత మనకి ఒక మూవీ ఉందండి, శంకరాభరణం మూవీ. అందులో పాటలు షాక్ ఏంటంటే, కేరళలో విలేజెస్లో గుళ్ళలో పాడుతూ ఉంటాండి ఆ పాటలు. అంటే మన సేమ్ లిరిక్స్ అండి. అంతేకాకుండా మనకున్న ఒక గొప్ప ఏమంటే, ఇంద్రకీలాద్రి విజయవాడ, అర్జునుడు పాశుపత అస్త్రాన్ని సంపాదించుకుంది ఆ కొండ మీదే. ఓకే, అంత పాశుపతానికి సంబంధించిన హోమాలు యజ్ఞాలు మన దగ్గర ఉన్నాయండి. పవర్ఫుల్ అండి. వాటిని యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ హోమాలు చేయించుకోవాలి, యజ్ఞాలు చేయించుకోవాలి. ఖర్చు అవుతుంది, కానీ ఒక స్టేజ్కి మనకి 10 మందికి మనం అన్నం పెట్టే స్టేజ్లో ఉండి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ స్టేజ్లో ఉండి, 10 మంది మన దగ్గర పనిచేస్తున్నప్పుడు వీళ్ళంతా రాజశ్యామల యాగం చేయించుకోవటం, తర్వాత పాశుపత అభిషేకాలు చేయించుకోవటం, విజయ పాశుపతం, జయ పాశుపతం, తర్వాత కుబేర పాశుపతం, తర్వాత పెళ్లి కాని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అవివాహితులు, కన్యా పాశుపతం, తర్వాత మనకి వరపాశుపతం, మంచి అబ్బాయి కావాలి. ఇలాంటి అభిషేకాలు ఏదైనా కనుక స్పెసిఫిక్గా కనుక ఉంటే మనకి దేవుడికి సరెండర్ అయ్యి ఇవి చేయించుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఆ అదృష్టం మన దగ్గరే ఉందండి, మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలానే సాక్షాత్తు కైలాసం లాంటి ఒక ప్రదేశం కావాలి పార్వతీదేవి అడిగిందంట విష్ణుని. అప్పుడు ఆయన ఓకే ఉంది అని చెప్పేసి భూమి మీద శ్రీశైలం తీసుకొచ్చి పెట్టేశారు. అంటే ఇన్ని గొప్ప, నేను చాలా మంది చెప్తూ ఉంటాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ రాశి వాళ్ళకి కూడాను శ్రీశైలంలో మనకి స్పర్శలింగ దర్శనం ఉంటుంది. లింగాన్ని మనం టచ్ చేయొచ్చు. వెంటనే చండీ హోమం చేయించుకోమని చెప్తానండి. ఇంత మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇలాంటి గొప్ప క్షేత్రాలు, ఇలాంటి గొప్పవి అన్ని నాలెడ్జ్ మన దగ్గర ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు దుఃఖపడకూడదండి, హ్యాపీగా ఉండాలి. సో మీనరాశి వారికి అంత బాలేకపోయినా కూడా అఫ్ కోర్స్ మళ్ళీ వాళ్ళ ఇండివిజువల్ జాతకం ప్రకారం దశ అంతర్దశల ప్రకారం కూడా మార్పులు చేర్పులో ఉండొచ్చును. బట్ మీరు చెప్పినట్టుగా పారే నదిలాగా ముందుకు వెళ్ళిపోతే ఈ 2 years మనం కాదులే అని కొంచెం సైలెంట్గా ప్రొఫైల్ మెయింటైన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే అంత మంచి జరుగుతుంది. అంతే కదండి సురేష్ బాబు గారు? ఫైనల్గా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు మీరు. సో మీకు ఉగాది శుభాకాంక్షలు. మీతో పాటు మాతో పాటు మనందరికీ కూడా సక్సెస్ ఇవ్వాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి గారు మీకు, ఎందుకంటే ఇది పూర్వజన్మ సుకృతం అండి. ఉగాది గురించి మాట్లాడాలన్నా, ఆ యోగ్యత రావాలన్నా, అట్లానే మీరు అడిగి మీరు నామకం తెలుసుకోవటం, తర్వాత మనం ఏమనుకుంటాం, మన ఇద్దరమే ఉన్నాం, లేదంటే మ్యాక్సిమం కెమెరామన్ అని అనుకుంటాం, కెమెరామన్. ఇది కాదండి. మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే, మన చుట్టూ సూక్ష్మ రూపంలో కొన్ని వేల స్పిరిట్స్ ఉండి అవి కూడా ఏంటంటే దేవుళ్ళే అంటారంట నాకు ఎలా ఉంటుందని, నేచర్ ఉంటుందంట నాకు ఎలా ఉంటుంది, ఈ ప్లానెట్స్ అంత గొప్పగా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా పవిత్రంగా. నా ద్వారా చెప్పించినందుకు మీకు, అలానే మనకి ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, వాళ్ళకు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నాం. సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.